ఉగాది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అని, కొత్త యుగానికి ఆది రోజు అని ఉగాది పండుగను జరుపుకుంటాం. కానీ ఉగాదికి వెనకాల ఒక మహాప్రళయం నుంచి సృష్టి ఎలా ఆవిర్భవించిందే అనే ఒక పురాణ కథ ఉంది. ఆ కథను ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కథ వినే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది అంటే అర్థం ఏంటి, మరియు ఉగాదికి మత్స్యావతారానికి శ్రీ మహావిష్ణువుకు గల సంబంధం ఏమిటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉగాది అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. ఉగా అంటే యుగం అని, ఆది అంటే ప్రారంభం అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత యోగ నిద్రలోకి వెళ్ళేవాడు. అప్పుడు సృష్టి మొత్తం ప్రళయం వచ్చి నశించిపోయేది. మళ్ళీ లేచిన తర్వాత కొత్త సృష్టిని ఆరంభించేవాడు బ్రహ్మ. బ్రహ్మకు ఒక రోజు అంటే ఒక కల్పం అన్నమాట. కల్పం అంటే కొన్ని వేల సంవత్సరాలు. బ్రహ్మ ఒకసారి యోగ నిద్రలో ఉన్నప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు దివ్యలోకాల్లోనికి ప్రవేశించి వేదాలను అపహరించాడు. వేదాలు లేకపోతే సృష్టి ఆగిపోతుంది కనుక లోకాలను అన్నింటినీ శాసించే అధికారం తనకే దక్కుతుంది అని వేదాలను తీసుకొని వెళ్ళి వేదాలతో సహా సముద్ర గర్భంలో దాక్కుంటాడు. వేదాలు లేకపోవడంతో ప్రపంచమంతా చీకటి అలుముకుంటుంది. దేవతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. వారు అంతా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు విషయాన్ని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి జయించి వేదాలను తేవడానికి ఒక చిన్న చేప రూపంలో భూమిపై అవతరిస్తాడు. అదే శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్య అవతారము. అలా చేప రూపంలో అవతరించిన విష్ణువు భూలోకంలో ద్రవిడ దేశంలో ఉన్న సత్యవ్రతుడు అనే రాజు నదీ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండగా అతని చేతిలోకి ఒక చిన్న చేప వచ్చింది. పొరపాటున వచ్చింది అని ఆ రాజు నదిలోకి వదిలివేస్తాడు. మళ్ళీ ఆ చేప మానవ భాషలో మాట్లాడుతూ, రాజు నన్ను కాపాడు, ఇక్కడ ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తున్నాయి, అందుకే నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వేరే చోట వెయ్యి అంటుంది. దానికి జాలిపడిన రాజు ఆ చేపను జాగ్రత్తగా తీసుకొని వచ్చి కుండలో వేశాడు. తెల్లవారేసరికి ఆ కుండ సరిపోనంత పెద్దగా ఆ చేప పెరిగిపోయింది. సరే అని దానిని మరొక పెద్ద పాత్రలో వేశాడు. అది కూడా సరిపోలేదు. ఒక చెరువులో వేశాడు. అది కూడా సరిపోలేదు. అక్కడి నుండి ఒక నదిలో వేశాడు. అది కూడా సరిపోలేదు. మళ్ళీ సముద్రంలో వదిలాడు. ఆ చేప ఇంకా పెద్దది అవుతూనే ఉంది. సత్యవ్రతుడు, మహాశయ, మీరు సాధారణ చేప కాదు, దయచేసి మీరు ఎవరో, మీ నిజ రూపం ఏమిటో చూపించండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. దానికి సత్యవ్రతుడు ఆశ్చర్యపోతూ, స్వామి మీరా, ఏమిటి ఈ మాయ, ఎందుకు ఈ అవతారం అని అడుగుతాడు. దానికి విష్ణువు ఇలా చెప్తాడు, రాజా, త్వరలో మహాప్రళయం రాబోతుంది, అందుకే ఈ అవతారం అంటాడు. ప్రళయమా అంటే సృష్టి ఇక ఉండదా, సృష్టి అంతమైపోతుందా అని అడుగుతాడు. దానికి విష్ణువు ఇలా చెప్పాడు, ఈ ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంది, కానీ సృష్టి అంతం కాదు, కొత్త సృష్టి ప్రారంభం అవుతుంది అని అంటాడు. కొత్త సృష్టి, అది ఎలా స్వామి అని అడుగుతాడు సత్యవ్రతుడు. ఇప్పటి నుండి 7 రోజుల తర్వాత మహాప్రళయం వస్తుంది. ప్రపంచమంతా నీటిలో మునిగిపోతాయి. అలా మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరికి వస్తుంది. ఆ నావ కోసం ఎదురు చూడు. అది నిన్ను చేరగానే అన్ని రకాల విత్తనాలు, ఔషధ మొక్కలతో నావలోనికి ప్రవేశించు.
నీతో పాటు సప్త ఋషులను కూడా ఆ లావలోనికి ఎక్కించు. ఎందుకంటే నువ్వు వెళ్ళే మార్గం భయంకరమైన చీకటితో ఉంటుంది. సప్త ఋషుల నుంచి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం అవుతుంది అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోతాడు శ్రీ మహావిష్ణు. సరిగ్గా 7 రోజుల తర్వాత ప్రళయం వచ్చి భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఆ నీటిలో నుంచి ఒక పడవ తేలుతూ సత్యవ్రతుడు వద్దకు వస్తుంది. విష్ణువు చెప్పినట్లుగానే అన్ని రకాల విత్తనాలు, ఔషధ మొక్కలతో, సప్త ఋషులతో పడవలోకి ప్రవేశిస్తాడు సత్యవ్రతుడు. అలా ప్రళయం వచ్చి భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది. ఆ నీటిలో సత్యవ్రతుడి నావ తేలుతూ వెళుతుంది. భయంకరమైన అలలతో అటు ఇటు ఊగుతూ ఆ నావ వెళ్తుంది. అంతా చీకటి. అలా వెళ్తున్న ఆ నావకు ఒక పెద్ద చేప బంగారు వర్ణంతో మెరిసిపోతూ పైకి వచ్చింది. ఆ చేపకు ఒక పెద్ద కొమ్ము ఉంది. అది సత్యవ్రతుడి నావ వద్దకు వచ్చి ఇలా అంది, రాజా, ఆ పడవను నా కొమ్ముకు వాసుకి అనే నాగరాజుతో గట్టిగా కట్టు అని చెప్పగానే సత్యవ్రతుడు వాసుకి మరియు సప్త ఋషుల సాయంతో ఆ పడవను ఆ చేప కొమ్ముకు గట్టిగా కట్టాడు. ఆ చేప ఆ ప్రళయ సముద్రాన్ని చీల్చుకుంటూ పడవను లాక్కు వెళ్తుంది. అలా ఆ చేప నావను సముద్రంలోకి లాక్కొని వెళ్ళింది. ఎందుకంటే సోమకాసురుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. వేదం లేకపోతే కొత్త సృష్టి సాధ్యం కాదు. అందుకే మత్స్యావతారంలో ఉన్న విష్ణువు సముద్ర అడుగులోకి వెళ్ళి సోమకాసురుడితో యుద్ధం చేసి వేదాలను తీసుకొచ్చి సప్త ఋషులకు అందించాడు. అప్పుడు వారు వేదాలను జాగ్రత్తగా బ్రహ్మదేవునికి అందజేశారు. వేదాల సాయంతో బ్రహ్మదేవుడు కొత్త సృష్టిని ఆరంభించాడు. అదే యుగానికి ఆది అని. ఆ రోజు చైత్రశుద్ధ పాడ్యమి. అదే యుగానికి ఆది నేటి ఉగాది. కాలగమనంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఈ రోజు నుండే ప్రారంభం అయ్యాయి. అందుకే దీనిని ఉగాదిగా జరుపుకుంటారు. ఇంకా వసంత ఋతువు ప్రారంభం కూడా ఈరోజే. శిశిర ఋతువులో రాలిన ఆకుల తర్వాత వసంతం రాకతో ప్రకృతి చిగురుస్తుంది. ఇది ప్రకృతి పండుగగా కూడా భావిస్తారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు కలిపి చేస్తారు. ఇది మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడులను సమదృష్టితో స్వీకరించాలని మనకు సందేశం ఇస్తుంది. ఈరోజు ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఉగాది రోజున తప్పకుండా పాటించాల్సిన ఆచారాలు: ఉగాది పచ్చడిని సేవించడం, పంచాంగ శ్రవణం చేయడం. బ్రహ్మ సృష్టి తర్వాత ఈ ప్రపంచాన్ని మళ్ళీ త్రిపురాసురులు అనే రాక్షసులు ఈ భూమిని ఎలా అంధకారంలోకి నెట్టివేశారు, వారిని శివుడు ఎలా సంహరించి మళ్ళీ ఈ ప్రపంచాన్ని కాపాడాడు అనే ఉగాదితో సంబంధం ఉన్న మరో కథను మరో వీడియోలో తెలియజేస్తాను. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.